వరకే ఇది మనమేం జ్యోతిష్యులం కాదు. నా ఆలోచన ఏంటంటే ముందో నివేదిక వచ్చింది, అందులో కల్తీ ఉందన్నటువంటి విషయం అది ఈవో గారు సొంత అనుమానంతో చేయించినటువంటి సర్వే. ఈవోకి వెంటనే సీఎంతో యాక్సెస్ ఉండదు కదా, ఈవో నిజంగా తనంతట తన డెసిషన్ తీసుకుంటే అప్పుడే వెంటనే దాని మీద కేసు పెట్టచ్చు. కానీ ఈవో మొన్న క్లారిటీ ఇచ్చిన దాంట్లో అయితే ఆయన డెసిషన్ తీసుకున్నట్టు అనిపించలేదు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నన్ను అపాయింట్ చేసినప్పుడు చంద్రబాబు గారు పిలిచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి, అక్కడ అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, కల్తీ జరుగుతుంది, దీని మీద మీరు దృష్టి పెట్టండి అని నియమించారు. అప్పుడు ఆయనకు వచ్చిన ఫిర్యాదులు నాకు చెప్పడం వల్ల నేను ల్యాబ్కి పంపించాను, టెస్ట్కి పంపించాను, తర్వాత అందులో కల్తీ జరిగిందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ కల్తీ ఏది? నెయ్యిలో. అదే నెయ్యిలో ఏం కల్తీ జరిగింది అది కదా ఆయన ముందు చెప్పింది. ఏంటది? వనస్పతి. ఆయన చెప్పింది వనస్పతి, యానిమల్ ఫ్యాట్. చంద్రబాబు నాయుడు అంటే అప్పటిదాకా ఈవో దాచాడా? ఈవోకి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే పవర్ ఉందిగా. అట్లా కలిస్తే సీజ్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేయించే పవర్ ఉంది, ఎందుకు వాడలేదు? బేసిక్గా అంటే ల్యాబ్కి పంపించి రిపోర్ట్ తెప్పించింది ఈవో కదా అంటున్నారు. అదే అంటుంది, ఆ రిపోర్ట్ తెప్పించిన వెంటనే యాక్షన్ ఎవరు తీసుకోవాలి? సీఎం కాదే, టీటీడీ ఈవో సర్వసత్తాక అధికారాలు ఉంటాయి. యాక్షన్ ఈయన తీసుకున్న సీఎం ఆదేశాలతో తీసుకుంటారా అని. అదే తీసుకున్నప్పుడు యాక్షన్ తీసుకోలేదు కదా అంటున్నా. తీసుకోకుండా రిపోర్ట్ కాపీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎందుకు పంపించినట్టు? ఆనంద్కి ఎవరు ఇచ్చారు రిపోర్టు? చంద్రబాబు నాయుడు ఇచ్చారా, ఈవో ఇచ్చారా, ఎన్డీడీబీ వాళ్ళు పంపించారా, లేదా పట్టాభికి ఎవరు ఇచ్చారు అది కాపీ? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా